మనం ఇప్పటివరకు యుద్ధాల్లో కత్తులు పట్టిన రాణుల గురించి విన్నాం. కాని ఈరోజు మనం మాట్లాడుకోబోయేది చేతిలో కొడవలి పట్టి తన ఆత్మగౌరవం కోసం ఒక మహా సామ్రాజ్యాన్నే ఎదిరించిన సామాన్య మహిళ గురించి. నీ బాంచెన్ కాల్మొక్కుతా అని బానిసల్లా బతికే రోజుల్లో నీ దొరతనమేందిరా అని నిలదీసిన ధైర్యం ఆమె. ఆమె తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ. పాలకుర్తి గడ్డపై ఆమె రగిలించిన మంట నిజాం రాజ్యాన్నే వణికించింది. అసలా దొరలకు ఆమె ఎలా చుక్కలు చూపించిందో ఈరోజు వీడియోలో చూద్దాం. దొరల అరాచకం. ఫ్రెండ్స్, 1940 ప్రాంతంలో తెలంగాణలో దేశ్ముఖ్లు దొరల పెత్తనం విపరీతంగా ఉండేది. ఐలమ్మ తన కష్టార్జితంతో 4 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటుంటే ఆ ఊరి దొర విష్ణునూర్ రామచంద్రారెడ్డి కన్ను ఆ భూమిమీద పడింది. నీ భూమి నాకు రాసివ్వు అని బెదిలించాడు. సామాన్య మహిళ అయితే భయపడుతుంది అనుకున్నాడు ఆ దొర. కాని అక్కడే పప్పులో కాలేశాడు. తిరుగుబాటు. ఐలమ్మ ఒక్కటే అని దొర 100 మంది గూండాలను పంపించి పంటను కోసుకురమ్మన్నాడు. కాని ఐలమ్మ ఆంధ్రమహాసభ సాయంతో ఎర్రజెండా నీడన ఊరి జనాన్ని ఏకంచేసింది. ప్రాణం పోయినా సరే నా పంటను తాకనివ్వను అని కొడవలిపట్టి నిలబడింది. దొర పంపిన గూండాలను తన ఊరివాళ్లతో కలిసి చితక్కొట్టి తరిమేసింది. ఇది కేవలం ఒక భూమిగొడవ కాదు ఫ్రెండ్స్, ఇది అణగారిన వర్గాల మొదటి గెలుపు. నిజాం సైన్యంపై పోరాటం. దొర ఈ విషయాన్ని నిజాం దాకా తీసుకెళ్లాడు. పోలీసులు, రజాకార్లు ఐలమ్మ ఇంటిని కూల్చేశారు. ఆమె కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టారు. కాని ఐలమ్మ లొంగలేదు. చివరకు ఆమె పోరాటమే గెలిచింది. ఆ భూమి ఆమె దగ్గరే ఉంది. ఆమె చూపిన ధైర్యంతోనే తెలంగాణ వ్యాప్తంగా వేలమంది రైతులు దున్నేవాడిదే భూమి అని పోరాటానికి సిద్ధమయ్యారు. ఐలమ్మ అంటే కేవలం ఒక పేరు కాదు, అదొక చైతన్యం. నాయనో, బానిసలుగా బతకకండి, చదువుకోండి, పోరాడండి అని ఆమె చెప్పిన మాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. 1985లో ఆమె మరణించినా తెలంగాణ గడ్డపై ఆత్మగౌరవ పోరాటం జరిగిన ప్రతిసారీ ఐలమ్మ పేరు మారుమోగుతూనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మన చాకలి ఐలమ్మ వీరగాథ. ఒక సామాన్య మహిళ తలుచుకుంటే వ్యవస్థనే మార్చగలదని ఆమె నిరూపించారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మరి నెక్స్ట్ వీడియోలో మన తెలంగాణ గడ్డపై నిజాం అరాచకాలను ఎదిరించిన దొడ్డి కొమరయ్య గారి గురించి చెప్పుకుందామా? కింద కామెంట్ చేయండి. దిస్ ఈజ్ దత్తాసాయి సైనింగ్ ఆఫ్. జై హింద్.